ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా మార్కెట్లో రేపు అంటే నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా రైతుల కోసం కార్మికుల కోసం జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి కనీస మద్దతు ధరల చట్టం చేయాలి, అలాగే రైతుల యొక్క రుణాలన్నింటినీ మాఫీ చేయాలి, అలాగే కార్మికులకు సంబంధించి ఏదైతే కార్మికుల హక్కులని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి రైతు కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఉన్నాయి రేపు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఈ 13 నెలల కాలంలో రైతాంగం చేస్తున్న ధర్నా ఏదైతే కనీస మద్దతు ధర ఇవ్వాలి, అలాగే రైతుల రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి 2 డిమాండ్ల పైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం చేసిన దాని సందర్భంగా 13 నెలలు ఢిల్లీలో ధర్నాలు చేస్తే మేము అన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పటికీ అమలు చేస్తలేరు. అలాగే కార్మికులకు సంబంధించి కూడా అనేక సమస్యలు అలాగే ఉన్నాయి, వాటిని కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రైతులు కార్మికులు ఏకమై రేపు దేశవ్యాప్తంగా ర్యాలీలు ధర్నాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రైతులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము రైతాంగాన్ని కోరుతున్నాం. దేశవ్యాప్తంగా రేపు 26 తారీఖున జరగటువంటి ఈ కార్మిక సంఘాలు రైతు సంఘాలు జేఏసీగా ఏర్పడి దేశవ్యాప్తంగా నిరసన తెలియడానికి సిద్ధమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రైతుల సమస్యలు పరిష్కారం చేస్తాను, అదేవిధంగా గిట్టుబాటు ధర ఇస్తామని వాగ్దానం చేసిండ్రు. అదేవిధంగా ఏదైతే వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 50% లాభాలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ మళ్ళీ మూడోసారి ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పటికి కూడా ఉనుకులేదు పలుకులేదు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాసి వల్ల 44 చట్టాలుంటే వాటిని 4 కోణంలో విభజించి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వల్ల కార్మికులను అర్థబాధ్యతగా తయారు చేసినటువంటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేటివ్ వ్యవస్థకు అనుకూలంగా చట్టాలు తయారు చేసి కార్పొరేటివ్ శక్తులకి వల్ల వ్యవసాయాన్ని దారదత్తం చేయడానికి, అదేవిధంగా కార్పొరేటివ్ వ్యవసాయ విధానం తీసుకొచ్చి వాళ్ళ రైతులని వల్ల భూమి నుండి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రను మానుకొని ఏదైతే కార్మికులకు రైతులకు ఇచ్చినట్టు వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.